హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సింపుల్‌గా చికెన్ పలావ్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకొని ఆనియన్ టొమాటో ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని టమాటా మగ్గేంత వరకు ఉంచాలి. టమాటా ఆనియన్ బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. నేను చికెన్లో కారం, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. చికెన్ దీంట్లో వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ బాగా ఎసురు రావాలండి. చూసారు కదండి, వాటర్ అయితే బాగా ఎసురు వచ్చేసింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేసుకోవాలి. బియ్యం అంతా వేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. నేను ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నానండి.
ఇది ఆప్షనల్ మాత్రమే. లెమన్ వేసుకున్నాక కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది.